మీరు చికెన్ మటన్ పెట్టడానికి అది రేట్లు పెరగబట్టే. మరి ఆ రేట్లు పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్ తరపున మీరు నాణ్యత పెంచాల్సినటువంటి రేట్లు పెంచాల్సినటువంటి అవసరం లేదా? ఆ రేట్లు పెరుగుతూనే ఉంటాయట, కానీ మీరు మాత్రం 22 రూపాయలే ఇస్తారట. కూరగాయల రేట్లు పెరగని ఏం చేయని ఇంత షార్ల ఒక చిన్న టమాటా వేసి ఇగో టమాటా రసం అని ముందర పెడతారు. మీ ఇళ్ళలో కూడా గట్లనే తింటే మీకు తెలుస్తుంది ఆ నొప్పి. మీ ఇంట్లో మీ బిడ్డ మీ మనవడో లేకపోతే ఇంకోరో అందరు కూడా అదే బియ్యం అదే అన్నం అదే పురుగులు పట్టిన అన్నం తింటే అప్పుడు తెలుస్తుంది సార్ మీకు నొప్పి, అప్పుడు తెలుస్తుంది. అంతెందుకు మీ ఎమ్మెల్యేలకి ఫండింగ్ ఇచ్చి గెలిపించిన కాంట్రాక్టర్లను అడిగితే స్పాన్సర్ అయ్యారా సార్? మీ లబ్ధి కోసం మీ బిడ్డ కోసమో మీ కొడుకు కోసమో లేకపోతే ఆ సీటు కోసమో ఈ సీటు కోసమో అన్న ఇంత ఫండింగ్ అని చెప్పి ఎమ్మెల్యే పోయి అడుక్కుంటాడు కదా కాంట్రాక్టర్లని పైసలు. నా నియోజకవర్గంకి ఇది చేయబ్బా అని చెప్పి నోరు తెరిచి ఒక ఎమ్మెల్యేని అడిగిండా? మీ సొంత ఇక దేనికోసము? నేను ఏమంటున్నా, సంపాదించుకోవడానికే వస్తారు రాజకీయాల్లోకి, నేను కాదంటలేను. ఒకప్పుడు అట్లీస్ట్ పని చేసేటోళ్ళు, పని చేసి ఇంత పర్సెంట్ తీసుకునేటోళ్ళు, ఇప్పుడు పనే చేస్తలేరు, మొత్తం తిననీకే రెడీ అయిపోయారు ఎమ్మెల్యేలు. మొత్తం మ్యాక్సిమం మోస్ట్లీ పర్సన్స్. ఇంతకుముందు నా చిన్నప్పుడు ఎందుకు ప్రతి ఎమ్మెల్యే ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి పార్టీ కమిషన్ లేకుండా పనిచేయదు? ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ల పైసలు ఖర్చు పెట్టాలి కదా, ఏడికేళ్ళు వస్తాయి, మాకు బెంజ్ కావాలి, వాళ్ళు గంజనం తింటే మాకెందుకు, మేము బెంజ్ కార్లో తిరగాలి, మా పిల్లలు బెంజ్ కార్లో తిరగాలి. యాక్సెప్టెడ్, మీరు పని చేస్తున్నారు తిరుగుతున్నారు, మీరు కమిషన్లు తీసుకుంటున్నారు, మేము కాదనం. కానీ కమిషన్లు తీసుకున్న మీరు పేద ప్రజలకు మంచి చేసినవా? బిలో మిడిల్ క్లాస్ బతుకులు వదిలేయండి, అసలు ఎన్ని ప్రభుత్వాలు మారినా మిడిల్ క్లాస్ బతుకులు మారవు. గదే కుటుంబ భారం మొయ్యాలి, రెక్కల కష్టం మీద ముందరికి వెళ్ళాలి. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చదవద్దు, వాళ్ళు పైకి రావద్దు, వాళ్ళు ముందరికి వెళ్ళొద్దు. ఒకవేళ పొరపాటున గవర్నమెంట్ స్కూల్ వేసినా వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి గిల కొట్టుకొని వాళ్ళు పోతే మీరు అదేంటది ఒక సైకోయిజంతో ఆనందపడతారా? అరే ఇంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఏ ఒక్క కలెక్టర్ అన్నా ఎన్నడన్నా పోయి ఇన్స్పెక్షన్లు చేసిండ్రా అండి? పోయి ఆల్ ఆఫ్ సడన్గా పోయి వీళ్ళ నాణ్యత ఎంత, వీళ్ళు ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు, గురుకులాలల్లో రెసిడెన్షియల్ హాస్టళ్ళల్లో ఏం ఫుడ్ ఇస్తున్నారు, స్కూల్ పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, అండ్ అట్లాగే ఆడపిల్లల పరిస్థితి ఏంది, ఆడపిల్లలు ఉన్న హాస్టల్లో వార్డెన్స్ మగవాళ్ళు ఉన్నారా ఆడవాళ్ళు ఉన్నారా, ఎటువంటి దిక్కుమాల పరిస్థితుల వాళ్ళు ఉన్నారు? ఒక్క కలెక్టర్ చూపించండి సార్. కొద్దో గొప్ప ఆంధ్రాలో ఎవరో ఉంటారు, ఆయన పేరు గుర్తొస్తలేదు, మాటికి ఆయన మార్కెటింగ్ చేసుకున్నారు, కానీ సడన్గా పోయి కలెక్టర్లు ఆంధ్రాలో ఇన్స్పెక్షన్లు చేస్తుండే విజయ్ ప్రతాప్ రెడ్డి. ఈ విషయంలో మెచ్చుకోవచ్చు ఆయన, విజయ్ ప్రతాప్ రెడ్డి గారిని. ఆంధ్ర కలెక్టరు గురుకులాలు రెసిడెన్షియల్ హాస్టళ్ళు ఆయన జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా సడన్గా వితౌట్ ఇంటిమేషన్ లేకుండా సడన్గా పోయి ఇన్స్పెక్షన్. ఎందుకు సడన్గా ఇన్స్పెక్షన్? ఎందుకంటే కలెక్టర్ ఎప్పుడు వస్తాడో ఏమొస్తాడో తెలియదు, మేము జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ భయంతోనన్నా జర కొద్దో గొప్ప 2 మెతుకులు మంచిగా పెడతారు సార్, మంచిగా పెడతారు సార్. పుణ్యం వస్తుంది, ఇంత పుణ్యం వస్తుంది, మీకేం పాపం రాదు. ఇంకా 3, 4, 5 ఏళ్ళు కాదు, మీరు కొద్దో గొప్ప మంచి పనులు చేస్తే మీరే పర్మనెంట్గా ఎమ్మెల్యేగా ఉంటారు కదా మీ నియోజకవర్గానికి. ఎంతమంది లేదండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే అన్నిసార్లు ఆ నియోజకవర్గానికి అదే ఎమ్మెల్యేని గెలిపించుకుంటున్నారంటే వాళ్ళు ఎంతో కొంత మంచి చేసేటోళ్ళే కదా. ఏం జరుగుతోంది తెలంగాణలో? ఇప్పుడు వేరే వార్తలు, బాంబులు అంటారు, అరెస్టులు అంటారు, పోనీ గవర్నర్ అవుతున్నాయంటే అవి కావు. మీరు పోయి అవసరమా? ఢిల్లీలో ప్రధాన పత్రికలన్నీ కూడా ఇగో చూడండి, ఎయిర్పోర్ట్, ఇగో కొత్త ఎయిర్పోర్ట్కు పర్మిషన్ ఇవ్వండి, మామనూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి, పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు మంజూరు చేయండి. ఎందుకు అడుగుతున్నారు ఎయిర్పోర్ట్లు? చెప్తున్నా, ఎయిర్పోర్ట్ శాంక్షన్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇస్తుంది, ఆ నిధులలో వీళ్ళు కాంట్రాక్ట్ ప్రైవేట్ వాళ్ళకు ఎవరికో కాంట్రాక్ట్ అప్పచెప్పాలి. మళ్ళీ వాళ్ళు బిల్లు పెడతారు, అన్న ఇక చూడే అంటే సరే నాకు ఇంత 10% ఇచ్చేసే, నీకే నేను కాంట్రాక్ట్ ఇస్తా, ఎవడు ఎక్కువ కమిషన్ ఇస్తా అంటే వాడికి అంత సంతకం పెట్టి ఇచ్చేస్తాం. డబ్బుల కోసమే ఈ కన్స్ట్రక్షన్స్, డబ్బుల కోసమే ఎయిర్పోర్ట్లు. గిది కనబడతలే మీకు?
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు అన్నమా విషమా? మాగనూరు హై స్కూళ్లలో మళ్ళీ ఫుడ్ పాయిజన్, 40 మంది స్టూడెంట్స్ ఆసుపత్రికి తరలింపు. 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో దాదాపు 40 మంది స్టూడెంట్స్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితమే ఇదే పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో సీఎం సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పలుమార్లు మాగనూరుకు వెళ్లి విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా మరికొందరికి షోకాజ్ నోటీసులు సైతం జారీ అయినాయి. ఏమైతాయి? షోకాజ్ నోటీసులు ఇస్తారు, ఏమైతుంది? సరే, ఇప్పుడు మీరు మొత్తం వాళ్ళని బీకేసినాం అన్నారు కదా, ఆ తీసేసినటువంటి పర్సన్ని ఇంకో దగ్గర వేసారు తెలుసా పోస్టింగు. ఎవరినైతే ఇక్కడ సస్పెండ్ చేసినాడు, ముఖ్యమంత్రి సీరియస్ అయి సస్పెండ్ చేసినారని చెప్పి ప్రగడబాలు పలికినారో ఆ సస్పెండ్ అయినటువంటి వ్యక్తి వేరే జిల్లాలో ఉద్యోగం చేయనికి పోయినాడు. అంటే ఇంతకన్నా దిక్కుమాలినటువంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా? సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి సస్పెండ్ అయినట్టే అయ్యి వేరే దగ్గర గుట్టు చప్పుడు కాకుండా పోయి పని చేసుకుంటా ఉన్నాడు. తీయని డేటా పని చేస్తలేడా? ఇదా ఈ దీనికోసమా మీ రాజకీయ నాయకులకు ఓట్లేసి గెలిపించే దీనికోసమా? మరి కలెక్టర్ ఇన్నిసార్లు ఇన్స్పెక్షన్ పోతే మళ్ళా 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 ఎందుకైతుంది ఫుడ్ పాయిజన్? టమాటాలు వేసే బదులు బొద్దింకలు వేసి చేస్తుర్రా? లేకపోతే గిదే నాన్ వెజ్ అనుకొని తినండి అని చెప్తుర్రా పిల్లలకి? ఇక్కడ సస్పెండ్ అయిన వ్యక్తి వేరే దగ్గర పోస్టింగ్ తీసుకొని ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడు? నిజంగానే నీతిగా నిజాయితీగా మీరు ముందరికి వెళ్తా ఉంటే తప్పు చేసినాడు తుప్పు వదిలేయడానికి మీరు సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తే నెక్స్ట్ డే ఇమీడియట్ గా వేరే దగ్గర పోస్టింగ్ ఎందుకు తీసుకున్నాడు? ఎవరి ప్రమేయంతో తీసుకున్నారు? ఎవరికి డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు? ఎవరు పోస్టింగ్ చేసినారు? మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఎందుకంటే పోర్ట్ఫోలియో మీ దగ్గర ఉంది. మరి ముఖ్యమంత్రి సంతకం పెట్టారా ఫైల్ మీద కూడా? మీ సంతకం లేని అతను ఇంకో దగ్గర పోస్టింగ్కి ఎట్లా వేయండి అడుగుతున్నా నేను. ఎట్లా వేయండి పోస్టింగ్కి? వాళ్ళ ఏడుపులు, పిల్లల ఏడుపులు వర్ణనాతీతం అండి, వర్ణనాతీతం. నొప్పితో విలవిలలాడి గిలగిల కొట్టుకొని మీ పిల్లలు కూడా గిట్లనే ఏడుస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ నొప్పి. మీ తల్లిదండ్రులు కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ నొప్పి. ఇప్పుడు బిడ్డని కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ నొప్పి, మీకెందుకు తెలుస్తుంది? పైసలు తీసుకోవాలి, షుగర్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు, ఇక ఒబేసిటీ వస్తే ఇంకేదో టాబ్లెట్లు వేసుకొని అయిపోండి, విశ్రాంతి తీసుకోవాలి. ఇది పరిస్థితి. లేకపోతే ఎవరైనా కావాలని చేస్తుండా? ఒకటే స్కూల్లో ఇన్నిసార్లు జరుగుతుందా? కావాలని చేస్తుండ్రా? దేనికోసం చేస్తున్నారు? కావాలని చేస్తురా? వాళ్ళంత అవస్థపడి గిలగిల కొట్టుకొని విలవిలలాడుతూ ఉంటే వీళ్ళు ఢిల్లీలో పోయి ఎయిర్పోర్ట్ కావాలి, మేము ఫ్లైట్ ఎక్కుతాం. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో కనబడతలేదు, అక్కడెక్కడో ఇబ్బంది అవుతుందట. అందుకని వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టాలి. ఎప్పుడు కట్టాలి? ఇవన్నీ ఎప్పుడు కట్టాలి? ప్రజలారా, ప్రజలు నిజంగా గుండెల మీద చేసుకొని ఎటువంటి టెన్షన్స్ లేకుండా అట్లీస్ట్ తిననికి మింగ మెతుకు ఒకటన మెతుకు నోట్లోకి పోతుంది, కడుపు నిండా ఒక పూట తినగలుగుతున్నారు. ప్రజలందరూ
సస్యశ్యామలంగా ఉన్నారు. విద్యార్థులకు విద్య అద్భుతంగా అందుతుంది. గురుకులాలకు తాళాలు వేస్తలేరు. గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి భోజనం తింటున్నారు. మంచి భోజనం తింటున్నారు. వీటన్నిటికీ పైసలు సమకూర్చిన తర్వాత అప్పుడు కట్టండి సార్ ఎయిర్పోర్టు. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నాడట మీలాంటోడు ఒకడు. మింగా మెతుకు లేదు, మీసాలకు సంపంగా నూనె అన్నట్టు అయిపోయింది మన బతుకులు. అరే మింగనికి మెతుకు లేక విలవిలలాడుతున్నటువంటి తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ బాధలు మీకు పట్టవు. ఏమైనా అడిగితే పైసలు లేవంటారు. ఖమ్మం దగ్గర తీసుకున్నటువంటి వరద బాధితుల చెక్కుల రూపంలో బాగా విరాళాలు తీసుకున్నారు. ఒక్క కుటుంబాన్ని ఇప్పటి వరకు మీరు ఆదుకోలేదు. గిదే హెలికాప్టర్ల బండి సంజయ్ గారు, భట్టి గారు, అటు కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, గిటు అందరు తిరుగుతారు. అది కూడా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని కొట్లాడిన తర్వాత మేము నిధులు ఇస్తాం, వరద బాధితులను ఆదుకుంటామని చెప్పి ఏం ఆదుకున్నారు సార్ ఖమ్మంలో? ఎంతమందిని ఆదుకున్నారు సార్ ఖమ్మంలో? వాటికి పైసలు ఉండవు, ఆదుకోనికి విరాళాలు వచ్చినా పైసలు ఉండవు. మనకు చెక్కులు ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు పంపిస్తారు, బాలకృష్ణ గారు పంపిస్తారు, సినిమా ఇండస్ట్రీ అంతా కథలు వచ్చి పంపిస్తుంది, పుణ్యాత్ములు పుణ్య పురుషులు కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు అందరూ పంపిస్తారు ఫండింగ్ అని చెప్పి. అవన్నీ ఏం చేసినారు బాస్? మీరు ఎక్కడ పెట్టినారు? ఎవరి నెత్తి మీద పెట్టినారు? ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నారా ఖమ్మంలో పోయి? నో, ఇప్పటి వరకు లేదు. మళ్ళా మనకి అందుకే అంటున్నా, మింగా మెతుకు లేదు, మీసాలకు సంపెంగా నూనె అంటే గిదే. అరే అక్కడ మింగనికి మెతుకు లేదు, ఫుడ్ పాయిజన్లు అయ్యి గురుకులాల విద్యార్థులు గిలగిల కొట్టుకుంటున్నారు. చాలా మంది ఫుడ్ లేక బాధపడుతూ అల్లాడిపోతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం